బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. వర్షాలకు మాచవరంలో మోడర్న్ సూపర్ మార్కెట్ సమీపంలో కొండ చర్యలు విరిగిపడడంతో రాము అనే వ్యక్తి మరణించాడు. ఇక మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయవాడలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. వర్షాలకు మాచవరంలో మోడర్న్ సూపర్ మార్కెట్లో సమీపంలో కొండ చర్యలు విరిగిపడడంతో రాము అనే వ్యక్తి మరణించాడు. ఇక మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. ఒక వ్యక్తి ఆల్రెడీ చనిపోయాడు. ఇక వేరే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రాఘవేంద్ర, గత 10 రోజులుగా కూడా కురుస్తున్న వర్షాలకి గతంలోనే 10 రోజుల క్రితం కూడా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా చాలా వరకు అధికారులను అప్రమత్తమైంది. ఈ రోజు ఉదయం సమయంలో కూడా మాచవరంలో కూడా కొండ చర్య విరిగిపడటంతో ఒకరు దుర్మరణం పాలయ్యారు. అదేవిధంగా చూసుకుంటే ముగ్గురికి తీవ్ర గాయారు. వీటిని కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూసుకుంటా ఉంటే గత నెల 31వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా విజయవాడలో ఒక పక్కన వరదలైతేనేమి, అదేవిధంగా చూసుకుంటా ఉంటే కొండ చర్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విజయవాడ నగరంలోని విజయవాడ ఎన్టీఆర్ కలెక్టరేట్ లోనే పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా చర్యలు చేపట్టడానికి ఎప్పటికప్పుడు అధికారులు అయితేనేమి, మంత్రుల్ని, ఎమ్మెల్యేలను కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతానికి కూడా సందర్శించడం, వారికి సంబంధించి సహాయక చర్యలు ఏ విధంగా అందుతున్నాయనేసి పూర్తి స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పర్యటించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే కొండ చర్యలు చాలా వరకు కూడా అంటే 10 రోజులుగా కూడా వర్షం, ఒక్కొక్కసారి భారీ వర్షం అయితేనేమి, ఒక్కొక్కసారి నిదానంగా సాధారణ వర్షము పట్టడంతో కూడా కొండ చర్యలు అయితే కొద్దిగా జారే పరిస్థితి ఉందనేసి 10 రోజుల నుంచి కూడా చాలా వరకు జిల్లా కలెక్టర్ సృజన కూడా అధికారులను అయితే అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో చాలా చోట్ల కూడా ఒక పక్కన వరదకు సంబంధించి వరద నీరు వచ్చిన ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల వారైతేనేమి, అదే విధంగా కొండ చర్యలు అయితేనేమి, కొండ కింద భాగంలో ఉండే ఇళ్లకు సంబంధించి స్థానికులను కూడా చాలా వరకు ఏదైతే పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. ఈ నేపథ్యంలో ఎంత అప్రమత్తం చేసినప్పటికీ కూడా ఈ రోజు అయితే ఒకరు దుర్మరణం అవడంతో కూడా ముఖ్యమంత్రి కూడా వీరికి వెంటనే సహాయక చర్యలు అందించడానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఈ రోజు కొండ చర్యలు విరిగిపడి ఒకరు మరణించారో ఆ సమీపంలోని ఇళ్లను కూడా ఖాళీ చేయించాలనేసి, వారిని కూడా పునరావాస కేంద్రాలకు కూడా పంపించాలనేసి ముఖ్యమంత్రి కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటా ఉంటే విజయవాడ నగరం గత 10 రోజులుగా కూడా ఒక పక్కన వరదలతో అయితేనేమి, మరో పక్కన కొండ చర్యలతో కూడా చాలా వరకు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా చూసుకుంటే అధికారులు పూర్తి స్థాయిలో కూడా తమకు అండగా ఉంటాము, అన్ని రకాలుగా కూడా సహాయ చర్యలు కూడా ఏర్పాటు చేస్తున్నామనేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన ముఖ్యమంత్రి అయితేనేమి, మంత్రులు అయితేనేమి అన్ని రకాలుగా కూడా విజయవాడ నగరంలోనే 24 అంటే దాదాపుగా 10 రోజులుగా ముఖ్యమంత్రితో పాటు స్థానికంగా కూడా మంత్రులు అయితేనేమి, మిగతా జిల్లాల నుంచి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సహాయక చర్యలు అయితే పాల్గొంటున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి కూడా చాలా వరకు చర్యలు చేపట్టాలనేసి ఒక పక్కన ముఖ్యమంత్రి ఆదేశాలతోటి జిల్లా కలెక్టర్ కూడా చాలా వరకు అన్ని ప్రాంతాలను కలిగి తిరుగుతా కూడా ఒక పక్కన వరద ప్రాంతాల్లో అయితేనేమి, పునరావాస ప్రాంతాల్లో అయితేనేమి అన్ని రకాలుగా కూడా సహాయ చర్యలు అయితే పర్యవేక్షించడం అయితే జరుగుతుంది. పర్వీనా. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం చేయవద్దన్న